అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఫ్రైడే, ఇవాళ ఫాస్టింగ్ ఉంటున్నాను. ఇంకా మనం బ్యాక్ టు రొటీన్. నేను ఫ్రైడే ఫాస్టింగ్ ఉండేదాన్ని. సో ఇవాళ కూడా ఫాస్టింగ్ ఉన్నాను. ఇప్పుడే దవస్నానం అయ్యింది, పనులన్నీ అయిపోయినాయి. సో టైం ఫర్ వీడియో. అయితే ఇదేంటంటే మనం దీన్ని ఒక అన్బాక్సింగ్ చేస్తున్నమాట. అన్బాక్సింగ్ చేస్తూ కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇవి తంజావూరు నుంచి తెచ్చిన బొమ్మలు, తంజావూరు బొమ్మలు అన్నమాట. నేను ఇది జ్ఞాపకాన్ని తెచ్చుకున్నాను అనమాట. అంటే మా చెల్లి వాళ్ళ ఇద్దరు పాపలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా అటాచ్ అయిపోయారు నాకు. సో మా హస్బెండ్ దృష్టిలోనేమో ఇవి సఖిస్తుంది, నా దృష్టిలోనేమో లియాజియా. వాళ్ళ పేర్లు, మా చెల్లి వాళ్ళ పాప పేర్లు లియాజియా అన్నమాట. అయితే ఇవే మనం ఎట్లా చేద్దాం ఇవన్నీ, ఓకేనా? బాగానే పడింది ఇట్లకి. 2 బొమ్మలకి 4000 రూపీస్ పడింది. కానీ అక్కడ ఆ బాబుకి కాలు బాగాలేదన్నమాట. ఫస్ట్ నేను బార్గెన్ చేద్దాం అనుకుంటూ ఉన్నానమాట. అక్కడ అమ్ముతున్న అబ్బాయికి, నేను ఆ అబ్బాయిది వీడియో నేను ఆల్రెడీ పెట్టేశాను. అయితే కాలు బాగాలేదు. కాలు బాగపోతే నాకన్నా ఎవరు అర్థం చేసుకుంటారో ఆ బాధ నాకు తెలుసు కదా. అయినా నువ్వు ఇంత పని చేస్తున్నావు ఆయన, ఐ రియల్ అప్రిషియేట్ అనుకున్న మనసులో నేను కొన్నాను. కొంటే ఆయన ఎంత ఖుషి అయిపోయాడో, అసలు చాలా అంటే చాలా ఖుషి అయిపోయాడు. సో ఇది ನನ್ನ స్టోరీ. అయితే ఇంకో మాట ఏంటంటే, నన్ను అందరూ అడుగుతున్నారు, ఏంటి మీరు క్రిస్టియనా లేకపోతే ఏంటి మీరు అని, హిందూ అని అడుగుతున్నారు అనమాట నన్ను. అయితే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, 10th క్లాస్ వరకు నేను హిందూనే. అంటే ఎలా చెప్పాలంటే, గొల్లల మావిడ ఉంది కదా, మా మావయ్య నన్ను చిన్నప్పుడు పెంచారు. మా అమ్మ 86 చనిపోయింది. సో మా మావయ్య నన్ను పెంచేవాళ్ళు. అప్పుడు ఆయన హిందూ, ప్యూర్ హిందూ. ఎలా అంటే ఆయన వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, సాయిబాబాని నమ్ముతారు. ఇంకా రాముడి విషయం చెప్తే, మావిడ అనేది 2nd భద్రాచలం అన్నమాట. అయితే అక్కడ సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుగుతుంది, చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. సో మా ఊర్లో దేవుడు అంటే రాముడే, కోదండరాముడు. ఏమంటే ఇంకా ప్రతి ఒక్కొక్క ఏరియా ఉంటుంది కదా, వీళ్ళు చేపల వాళ్ళు, వీళ్ళు వేరే క్యాస్ట్, ఇట్లా ఉంటాయి కదా. అందరి ఏరియాల్లోనూ, అందరూ వాళ్ళ ఏరియాల్లో రాముడు కూడా ఉంటుంది. ఇంకేం గుళ్ళు ఉండవు అక్కడ. వేరే గుళ్ళు ఉంటాయి అవుట్ ఆఫ్ ద స్కర్ట్స్ అండ్ అవుట్స్కర్ట్స్లో గట్రా, కానీ రాముడు గుడే ఉంటుంది. నాకు అంత బాగా తెలుసు. సో మేమున్న ఏరియాలో కూడా రాముడు గుడే ఉండేది. ఆ రాముడి గుడిలో మా తాత పనిచేసేవాడు అనమాట. పనిచేసినప్పుడు మేము ఏ పండుగ వచ్చినా అందులో ఆ పనులన్నీ చేసేవాళ్ళం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి వచ్చిందనుకోండి, మా మావయ్య వాళ్ళతోటి, మా తాతయ్యతోటి నేను వెళ్ళి అన్నీ చేసేదాన్ని. సో నాకు అన్నీ తెలుసు. ఇంకా ఈ శంకరాభరణం సాంగ్స్, ఇంకేమంటారు, అన్నీ నేను చాలా ఎక్కువ పాడేసేదాన్ని. అసలు నేను చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువగా పాడేదాన్ని. అయితే ఇంకా సగం అయింది, ఇంకా బాకీ ఉంది. అంటే అన్ని పాటలు నేను పాడేదాన్ని. అంత భక్తి అని తెలియదు కానీ నాకు అది అలవాటు మాకు ఇన్ జనరల్గా. అది మా లైఫ్ స్టైల్ ఉండే అలాగా. కొన్ని కారణాల వల్ల నా ఫ్రెండ్స్ తోటి నేను సండే స్కూల్కి వెళ్తాను అని నేనే అడిగాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నమాట. మేబీ దట్ ఫ్రీడమ్ కోసమేమో అడిగితే నన్ను ఫస్ట్ నో అని చెప్పి, చాలా కాలం నో అని చెప్పి పంపించారు మా మావయ్య. కానీ మా మావయ్యకి అస్సలు ఇష్టం లేకపోయినా కూడా నేను వెళ్ళేదాన్ని. ఐ టోల్డ్ యు రైట్, మోర్ దెన్ మనీ ద ఫ్రీడమ్ ఈజ్, తెలియకుండానే మనకు ఆ ఫ్రీడమ్ అనేది చాలా ఇష్టం ఉంటుంది. సో లైక్ యాజ్ యూ నో, మదర్లెస్ చైల్డ్ అంటే నాకు లాడ్ ఆఫ్ రెస్ట్రిక్షన్. అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చెయ్యి, ఇది చెయ్యి.
సో దే వాజ్ నో ఫ్రీడమ్ అట్లా. సో ఆ ఫ్రీడమ్ కోసం మేబీ ఐ టు గో. అప్పట్లో నాకు తెలియదు. వాళ్ళు బాగానే చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసుకోవాలి ఇలాగా సండే స్కూల్లో పాటలు ఇవన్నీ ఉండేవి, ప్రార్థన నేర్పించేవాళ్ళు. మధ్యాహ్నం లంచ్ ఉండేది, తర్వాత మళ్ళీ ఇంకొక ప్రేయర్ ఉండేది, తర్వాత వచ్చేవాళ్ళము. మళ్ళీ సండే ఈవినింగ్, సాటర్డే ఊర్లో సినిమాలు ఉండేవి. ఇలా ఉండేది అనమాట చిన్నప్పుడు. అదే లైక్ నేను చెప్పేది అంతా 90s, ఎర్లీ 90sలో. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నాకు మా మావయ్య మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ అది ఇప్పటికీ నా కట్టుబాట్లు అన్నీ హిందూస్ లాగే ఉంటాయి. నేను సఖీ ఫంక్షన్ చేసిన, స్తుతి ఫంక్షన్ చేసిన, ఎందుకంటే అది పోదబ్బా. చిన్నప్పటిది అనేది ఎప్పుడు పోదు. మనలో ఉండిపోద్ది అది. కానీ నేను బాంబే వెళ్ళిపోయిన తర్వాత, మేము ముంబైకి వెళ్ళిపోయాము 10th క్లాస్ టైంలో. వెళ్ళిపోయిన తర్వాత అది లైక్ ఐ హ్యావ్ టు చూజ్ మాట. నిజం చెప్పాలంటే బాంబే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అక్క చాలా సెల్వి అని చాలా హెల్ప్ చేశారు నాకు. తను నాకు సెకండ్ లైఫ్లో అంటే చదువుకోవడానికి కానీ, పెళ్లి విషయంలో కానీ చర్చ్ వాళ్ళు చాలా పెద్ద రోల్ ప్లే చేశారు నా లైఫ్లో, మోర్ దెన్ పేరెంట్స్. చాలా నాకు ఎలా అనిపించిందంటే దేవుడే నాకు ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎస్పెషల్లీ చదువుకోవడం అనేది సెకండ్ టైము. అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ చదువుకోవడం అంటే తెలుగు అన్నీ ఉండే కదా, అక్కడికి వెళ్ళాక నాకు చాలా కష్టం అనిపించింది అనమాట. అన్నీ హిందీకి వెళ్ళి అన్నీ నేను చాలా బ్యాక్ అయిపోయాను నేను. అట్లా ఆ విధంగా అంటే చదువు, పెళ్ళి కూడా ఆ విధంగా నాకు 18 years కల్లా నేను డిసైడ్ అవ్వాలన్నమాట ఏం చేయాలనేది, ఎలా చూజ్ చేసుకోవాలనేది. నేను 18 years కల్లా గట్టిగా అప్పుడు నేను చూజ్ చేసుకున్నాను క్రిస్టియానిటీ అనేది. సో దట్స్ వాట్ ఈజ్ మై టెస్టిమనీ. కానీ నాకు హిందూస్ ప్రసాదాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ పండుగలు ఇవన్నీ చాలా రెస్పెక్ట్. హిందూస్ మీద కూడా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే మా మావి అంటే నాకు చాలా ఇష్టం. సో ఆటోమేటిక్గా మనం ఎవరిని ఇష్టపడినప్పుడు వాళ్ళు చేసేవన్నీ ఇష్టపడతాం. పైగా ఇది ఇట్స్ మై లైఫ్ స్టైల్ కదా చిన్నప్పుడు ఇది మాట. సో ఇలాగా హిందూ కూడా నేను క్రిస్టియన్ని కూడా అని చెప్పాలంటే. కానీ 18 yearsకి ఆఫ్టర్ డిసైడ్ వాట్ ఇట్ ఈస్ అనేది అప్పుడు నేను క్రిస్టియన్కి వెళ్ళిపోయాను. కానీ వెన్ ఐ యాక్సెప్టెడ్ ద లార్డ్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్ మీ. ముందు లార్డ్ యాక్సెప్టెడ్ మీ, దెన్ మై లైఫ్ స్టైల్ చేంజ్డ్. మెయిన్గా చెప్పాలంటే పెళ్ళి విషయంలో ఏంటంటే నేను బైబిల్ వల్లే నాకు పెళ్ళి జరిగింది అనేది నాకు చాలా నమ్మకం. అంటే నా చేతిలో బైబిల్ చూసి మా ఆయన నన్ను రికగ్నైజ్డ్ యాజ్ అ క్రిస్టియన్, అండ్ క్రిస్టియన్ కాబట్టి నాకు పెళ్ళయింది ఇలా మాట. అది ఇంకా ద రెస్ట్ ఈజ్ హిస్టరీ, అందరికీ తెలిసిందే. సో ఈజ్ లైక్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్. మా ఆయన గారు అంటే అంతకుముందు బతకలేదా అంటే బతికాం ఆఫ్ కోర్స్, బట్ ఫ్రీడమ్ అన్నీ నాకు పెళ్ళితోనే వచ్చినాయి అన్నమాట. సో నాకు లైక్ నా లైఫ్లో అన్నీ చేంజ్ ఫ్రమ్ మై హస్బెండ్ సైడ్ అన్నమాట. అలాగా ఇప్పుడు చెప్పండి, నేను హిందూనా క్రిస్టియనా అనేది. కాకపోతే అలవాట్లు ఇవన్నీ మనకు ముందు నుంచి ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ అందరూ అన్నమే తింటున్నాం. మనం ఆంధ్ర పీపుల్ అందరూ, తెలుగు వాళ్ళు అన్నం తింటాం, వైట్ అన్నం. మనం ఇక్కడికి వచ్చినా కూడా వైట్ అన్నమే తింటున్నాం, అవునా కదా. మహా అయితే చపాతీలోకి అవుతాం, అది కూడా ఇండియన్ తిండే. అంతేగాని ఒకసారి వచ్చాం కదా అని మనము ఇక్కడలాగా బ్రెడ్ అవి తినం కదా. అలాగా కొన్ని చిన్నప్పుడు అలవాట్లు పోవు. నాకు ఆ టెంపుల్ చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మెమరీస్ అంతా టెంపుల్ చుట్టూ ఉండేవి. ఆ కళ్యాణం అన్నీ నేను అటెండ్ అయ్యేదాన్ని. నాకు చాలా ఇష్టం అసలు చెప్పాలంటే. అండ్ ఇంకా తంజావూరు టెంపుల్ మీద కూడా అదే రెస్పెక్ట్ అన్నమాట. అని చెప్పినప్పుడు హిస్టరీ అని చెప్పినప్పుడు 1000 years అన్నప్పుడు అదొక గౌరవం, అది ఇండియా థింగ్ అన్నట్టు, లైక్ ప్రైడ్ ఇండియన్స్ అన్నమాట, లైక్ ఆ ప్రౌడ్ ఇండియన్ టైప్ అలాగా అయింది. సో ఇదండి ఆ క్వశ్చన్కి అన్నమాట. నన్ను అందరూ అడుగుతున్నప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా. మనం యూట్యూబ్లో ఉన్నాం కదా, ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పాలి. అండ్ ఇలాగే కాదు, మన దగ్గర రోజు స్టోరీ వస్తూ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, వాట్స్ మై ప్లాన్స్ అందరికీ తెలిసింది. హౌ వర్కాలిక్ ఐ వాజ్
సో చిన్న చిన్న గ్యాప్ అయితే ఉంది కానీ మరి ఈ గ్యాప్లో ఉండే మనుషులు మనం కాదు కానీ చెప్తున్నాను. సో ఇదండి, ఇదేమో మా ఆయన దృష్టిలోనేమో స్తుతి, నా దృష్టిలోనేమో జియా. ఇంకొక బొమ్మ కూడా ఉంది, బాగున్నాయి కదా. సో ఇలా మాట అన్బాక్సింగ్ చేశాను ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ ఆల్ ద మామ్స్, స్టే హోమ్ మామ్స్, వర్కింగ్ మామ్స్, all moms. Please do subscribe.